Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 తర్వాత కళ్యాణ్ పడాల అలాగే తనుజ గారి అప్డేట్స్ కోసం చాలా మంది ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి మీ వెయిటింగ్కి ఫుల్ స్టాప్ పెడుతూ వీళ్ళిద్దరి గురించి బ్యాక్ టు బ్యాక్ కొన్ని క్రేజీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. కళ్యాణ్ అసలు ఏ షోలో అతి త్వరలో కనిపించబోతున్నాడు, తనుజ బిజీగా ఉండడానికి అసలు కారణాలు ఏంటి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. అంతేకాకుండా తనుజ కళ్యాణ్ ఇద్దరు కలిసి చేయబోతున్న ఆ కొత్త షో వివరాలు ఏంటి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు విన్నర్ అయిన తర్వాత కళ్యాణ్ చాలా ఈవెంట్స్లో చాలా షోస్లో ఇప్పటికే చాలా సార్లు కనిపించాడు. స్టార్టింగ్లో స్టార్ మా పరివారం షోలో చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్యలో సందడి చేశాడు. ఆ తర్వాత సంక్రాంతి వేడుక, తర్వాత బీబీ ఉత్సవం, ఆ తర్వాత బీబీ జోడి 2లో స్పెషల్ గెస్ట్గా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు స్టార్ మా పరివార్ అవార్డ్ షూటింగ్ కూడా నడుస్తుంది. దీని తర్వాత కళ్యాణ్ వస్తున్న లేటెస్ట్ షో ఏంటంటే కూకు విత్ జాతిరత్నాలు. ఇదొక కుకింగ్ షో. దీంట్లో కళ్యాణ్ కనిపించబోతున్నాడు. దీనికి రిలేటెడ్ ఆల్రెడీ ప్రోమో కూడా రిలీజ్ అయింది. కళ్యాణ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇది. స్టార్ మాలో రాబోతున్న ఈ కొత్త షో కూకు విత్ జాతిరత్నాలు, దీనికి సంబంధించిన ప్రోమో ఆల్రెడీ వచ్చింది. మన కళ్యాణ్ పడాల గారు దీంట్లో ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు. ఇందులో స్పెషల్ ఏంటంటే ఇది ఒక కుకింగ్ బేస్డ్ రియాలిటీ షో అనమాట. ఈ షోని ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా చేస్తున్నారు. ఈ షోలో కళ్యాణ్తో పాటు ఇంకా రీతు, అట్లాగే మన జబర్దస్త్ ఇమాన్యుల్ కూడా ఉంటారు. సో మంచి ఫన్ టైం అనేది జనరేట్ అవబోతుంది. ఈ షోలో వీళ్ళు వంట చేస్తారు, చాలాసేపు మాట్లాడతారు, కానీ ఎక్కువగా నవ్విస్తారు. ఈ షో ఫార్మాట్ అలా ఉంటుంది. ముందైతే కళ్యాణ్ వచ్చాడు, ఇప్పుడు రీతు అట్లాగే ఇమ్మాన్యువల్ వస్తున్నారు. సో వీళ్ళు స్టార్టింగ్ వస్తున్నారు. దీని తర్వాత షో కంటిన్యూ అవుతున్నప్పుడు మిడిల్లో మన డెమాన్ పవన్ రావచ్చు, అట్లాగే మన తనుజ గారు కూడా ఎంట్రీ ఇవ్వచ్చు. చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ షో స్టార్ మా వాళ్ళు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు తర్వాత మన కళ్యాణ్ కోసం, తనుజ కోసం ఫస్ట్ టైం వాళ్ళు చేస్తున్న షో ఇదనమాట, కూకు విత్ జాతిరత్నాలు. ఈ షో ఆల్రెడీ ప్రీవియస్ సీజన్ చూసుకున్నట్టయితే మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చింది. ఇప్పుడు కళ్యాణ్ పడాల, తనుజ ఎంట్రీలు, అట్లాగే మన డెమాన్ పవన్, రీతు, ఇమాన్యుయల్తో ఈ షో కలకలాడబోతుంది. ఈసారి ఖచ్చితంగా ఈ షోకి టీఆర్పీ 100% వస్తుంది. ఇక మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్టయితే ది రోడీ షో గురించి. ఇక ఫ్యాన్స్ అందరూ ఖుషి అయ్యే మ్యాటర్ ఏంటంటే కళ్యాణ్ అలాగే తనుజ ఇద్దరు కలిసి ది రోడీస్ అనే ఒక అడ్వెంచర్ బేస్డ్ గేమ్ షోని కలిసి లీడ్ చేయబోతున్నారు. హిందీలో ఇది ఆల్రెడీ ఉంది. ఈ షో ది రోడీస్ అనే షో చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది. చాలా డిఫికల్ట్ టాస్క్లు ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటుందని చెప్పొచ్చు. దీన్ని కూడా తీసుకొస్తున్నారు. మొదట్లో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో తీసుకొచ్చారు. అది మన తెలుగు నేటివిటీకి, తెలుగు ఆడియన్స్ కి అంత నచ్చిందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే చాలా సప్పగా సాగుతుంది. బట్ ది రోడీ షో కళ్యాణ్ అండ్ తనుజ ఎంట్రీ వల్ల హిట్ అవుతుంది ఖచ్చితంగా. వీళ్ళు కలిసి కనిపిస్తారు కాబట్టి ఫ్యాన్స్ అందరికీ అక్కడే ఫుల్ జోష్ వస్తుంది. ఆ తర్వాత షోలో జరిగే ఆ టాస్కులు, ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో అయితే ఉండబోతున్నాయి. ఈ షో కూడా హిందీ బేస్డ్ షో కాబట్టి అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. సో ఈ షోలో ఉండే చేంజెస్ ఏంటంటే మన ఆడియన్స్కి, మన నేటివిటీ తగ్గట్టు ఆ టాస్కులు, అక్కడ ఉండే అడ్వెంచరస్ టాస్క్లు ఏవైతే ఉంటాయో అవన్నీ మన నేటివిటీ తగ్గట్టు చేంజ్ చేస్తారు. చాలా బాగా డిజైన్ చేస్తారు. ఈ షో షూటింగ్ ఎప్పుడు ఉంటుందని చాలా మంది అడుగుతున్నారు. నెక్స్ట్ మంత్ నుంచి దాదాపు ఈ షో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఏం జరుగుతుంది, ఎవరెవరు రాబోతున్నారని ఒక అప్డేట్ వీడియో చేస్తాను. షూటింగ్ జరిగిన తర్వాత ఏం జరిగింది, ప్రతి వీడియో నేను ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోకి రిలేటెడ్ ది రోడీ షో కళ్యాణ్ తనుజకి సంబంధించి ప్రతి అప్డేట్ నేను వీడియో చేస్తాను. ఇప్పటి వరకు తనుజాని, కళ్యాణి మనం సగం అంటే అరకొరగా చూసాం షోస్ లో, ఈవెంట్స్ లో. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వీళ్ళు ఎప్పుడు కనిపిస్తారు, బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయి ఇప్పటికే 4 months అవుతుందని చాలా మంది ఫ్యాన్స్ బాధపడతా ఉన్నారు. సో వాళ్ళ బాండింగ్, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉన్న క్రేజ్ అలాంటిది, మన తప్పు కాదు. సో స్టార్ మా కూడా దీన్ని ప్రాపర్ గా ఇప్పుడు వరకు యూజ్ చేసుకోలేదు. ది రోడీ షో మాత్రం ఆ తప్పు జరగదు. ఖచ్చితంగా ఇది టీఆర్పీ వైజ్ గా నెంబర్ 1 గా షోగా నిలుస్తుంది. ఎంటర్టైన్మెంట్ లో కానీ, టాస్కుల్లో కానీ ఈ షో బిగ్ బాస్ సీజన్ తర్వాత అంత ఎక్కువ పాపులారిటీ సంపాదించుకునే షో అవుతుంది ఖచ్చితంగా. ది రోడీ షో కంప్లీట్ అయిపోగానే మనకెంతో ఇంపార్టెంట్, అతి ముఖ్యమైన షో అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా మొదలవుతుంది. మనం అగ్ని పరీక్ష సీజన్ 1 అప్డేట్స్ అన్ని చాలా కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రివ్యూస్ ఇచ్చాం ఛానల్లో. అప్పట్లో అది ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అక్కడ దాకా వెళ్ళి పార్టిసిపేట్ చేయాలని చాలా క్లియర్ గా అప్పట్లో వీడియో చేసాం. అట్లాగే ఈ సీజన్ అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా మనం ఎలాగే రివ్యూస్ చేస్తాం, అలాగే అప్డేట్స్ ఇస్తాం. ఎలా అప్లై చేసుకోవాలి ప్రతిదీ నేను నెక్స్ట్ వీడియోలో చేయబోతున్నాను. ఎలా అయితే అగ్ని పరీక్ష సీజన్ 1 ద్వారా కళ్యాణ్ ఒక కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడి నుంచి తన జర్నీ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ గా
ది ఇన్స్పిరేషనల్ జర్నీ అని చెప్పొచ్చు. ఎలా అయితే ఒక కామన్ మ్యాన్ విన్నర్ అయ్యాడో మీకు కూడా అలాగే ఒక అవకాశం ఖచ్చితంగా వస్తుంది. కష్టపడాలి, హార్డ్ వర్క్ ఉన్నంత వరకు రిజల్ట్ దానంతరం అదే వస్తుంది. హార్డ్ వర్క్ మనం చేయాల్సింది మనం చేయాలి. అప్లై చేసుకుని అవకాశం వచ్చినప్పుడు అగ్ని పరీక్ష సీజన్ 2కి మన వంతు కృషి మనం చేస్తే ఖచ్చితంగా మనం బిగ్ బాస్ సీజన్ 10లో ఉంటాం. సో ఆ విధంగా ఆలోచించండి. కళ్యాణ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని కళ్యాణ్ లాగా విన్నర్ అవ్వాలని చాలా కష్టపడండి. ఖచ్చితంగా అవకాశం అయితే వస్తుంది. అగ్ని పరీక్ష షూటింగ్ కూడా ది రోడీ షో అవుతున్నప్పుడే స్టార్ట్ అయిపోతుంది. సో అది ఎలా షూటింగ్ చేస్తారు, దాని ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా చేస్తాను. సో అగ్ని పరీక్ష సీజన్ 2 అప్డేట్స్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా ఉంటాయి. ఒక పక్క ది రోడీ షో, ఇంకో పక్క ది అగ్ని పరీక్ష షో. దీంట్లో సెలెక్ట్ అయిన కొంతమంది కామన్ మ్యాన్ కేటగిరీ ఉంటారు కదా, వీళ్ళు బిగ్ బాస్ సీజన్ 10కి సెలెక్ట్ అవుతారు. అట్లాగే మన సెలబ్రిటీ కంటెస్టెంట్స్ చూసుకుంటే ఆల్రెడీ ఒక 10 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారు. అయితే వాళ్ళు ఖచ్చితంగా షోకి వస్తారని క్లారిటీ అయితే ఇప్పుడు ఉండదు. వాళ్ళని అయితే అప్రోచ్ అయ్యారు. ఎవరినైతే అప్రోచ్ అయ్యారో, ఎవరెవరి దగ్గరికి వెళ్ళారో నేను ఇంకొక వీడియోలో ఆ బిగ్ బాస్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ అని ఒక వీడియో అయితే చేసి అప్డేట్ చేస్తాను. సో బ్యాక్ టు బ్యాక్ షోస్ అయితే ఉండబోతున్నాయి. కళ్యాణ్ తనుజ స్టేజ్ మీద కనిపించాయి. మన ఇమీడియట్ షో ఏంటంటే స్టార్ మా పరివార్ అవార్డ్స్. తనుజ అవార్డు వచ్చింది కదా, గెలిచింది కదా. ఆ అవార్డు వచ్చిన ఆ షో మనకి సండే టెలికాస్ట్ చేస్తారు. ఇది 2 పార్ట్స్గా టెలికాస్ట్ చేస్తారు. ఈ సండే ఒక పార్ట్ 1 వస్తుంది, నెక్స్ట్ సండే పార్ట్ 2 కంప్లీట్గా వస్తుంది. ఇందులో సీరియల్స్, అట్లాగే షోస్, అలాగే మన బిగ్ బాస్ సీజన్ 9కి వీళ్ళు కంటెస్టెంట్స్ వీళ్ళందరికీ కేటగిరీ వైజ్గా అవార్డ్స్ అయితే ఇస్తారు. ఇది 2 ఆదివారాలు టెలికాస్ట్ అవుతుంది. దీని తర్వాత ది రోడీస్, దాని తర్వాత ది అగ్ని పరీక్ష, ఫైనల్గా బిగ్ బాస్ సీజన్ 10 అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతి అప్డేట్ ఈచ్ అండ్ ఎవ్రీ దీనికి రిలేటెడ్, అట్లాగే మన తనుజ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యే ప్రతి అప్డేట్ నేను మన ఛానల్లో వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఈ షోస్ అప్డేట్స్ ఇవన్నీ పక్కన పెడితే ఇంకా చాలా మంది తనుజ గురించి అడుగుతున్నారు. తనుజ ఎందుకు ఇంత బిజీగా ఉంది, అన్ని ఈవెంట్స్ షోస్లో తనుజ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎందుకు కనిపించట్లేదు ఇప్పుడు వరకు అని చాలా మంది అడుగుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, వాళ్ళు కూడా మనలాగే మనుషులే. సో బిగ్ బాస్ సీజన్ 9 కంప్లీట్ అయిన తర్వాత తనుజ గారు తన ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని కొంత టైం కేటాయించుకున్నారు. సో అది కంప్లీట్ చేసుకున్న తర్వాత తన షూటింగ్స్లో కంటిన్యూస్గా బిజీగా ఉంది. తను ఒక సినిమా కూడా చేస్తుంది. తన పుట్టినరోజున ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు కదా, అదొక థ్రిల్లర్ సినిమాగా ఉండబోతుంది. తనుజ దాంట్లో లీడ్ యాక్టర్ గా చేస్తుంది. అంతేకాకుండా తను ఒక వెబ్ సిరీస్ కూడా కంప్లీట్ చేసింది, దానికి డబ్బింగ్ అయితే చెప్పింది. బిగ్ బాస్ జరుగుతుండగానే వాళ్ళ సిస్టర్ కి ఒక మ్యారేజ్ అనేది జరుగుతుంది కదా. సో బయటకు వచ్చిన తర్వాత తన సిస్టర్ విషయాలు కూడా తను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే తనకుంది కదా. సో తనుజ గారు ఆ రకంగా ఫ్యామిలీకి ఇటు పక్క ఫ్యాన్స్ కోసం 2 బ్యాలెన్స్ చేసుకుంటూ తన కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఫైనల్ గా మనకు కావాల్సిన అప్డేట్ అయితే వచ్చేసింది కదా గైస్. తనుజ కళ్యాణ్ ఇద్దరు కలిసి కనిపించబోతున్నారు ది రోడీ షోలో. ఆ తర్వాత అగ్ని పరీక్ష సీజన్ 2లో కూడా కలిసి కనిపించవచ్చు. సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే ఇంకా స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో తనుజకు అవార్డు వచ్చింది. అక్కడ తనుజ కోసం కళ్యాణ్ ఒక మంచి స్పీచ్ కూడా ఇచ్చాడు. వాళ్ళిద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉండబోతుంది. వీళ్ళవి మాత్రమే కాదు, బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ మొత్తం అక్కడ ఉండబోతున్నారు. వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్సెస్, వాళ్ళ క్రేజీ స్కిట్స్ అన్ని ఉండబోతున్నాయి. సో అందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే తనుజ కళ్యాణ్ మూమెంట్స్, అవి ఈ షోలో ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో నెగిటివిటీ వచ్చిన ప్రతిసారి ఇద్దరు రెస్పాండ్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళకి ఫ్యాన్స్ కి నోట్స్ అనేది రిలీజ్ చేస్తూనే ఉన్నారు. స్పెషల్ మెసేజెస్ కూడా వదులుతున్నారు. కళ్యాణ్ కోసం తనుజ, తనుజ కోసం కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు, వాళ్ళు ఒకరి కోసం నిలబడతారని ఫ్యాన్స్ కి చాలా క్లారిటీ ఇచ్చారు. మీరే అనవసరంగా ఫ్యాన్స్ అనే పేరుతో డివైడ్ అయిపోయి కొట్టుకోవద్దని చాలా క్లారిటీగా చెప్పారు. వాళ్ళు ఇప్పటికీ చాలాసార్లు చెప్పారు. సో ఎన్నిసార్లు రెస్పాండ్ అవుతాం మేము, ప్రతిసారి రెస్పాండ్ అవ్వాలా, ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవ్వాలని కూడా రీసెంట్గా చెప్పారు. సో మీరు కొంచెం మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తూ నెగిటివిటీ ఆపేస్తే వాళ్ళు కనిపించే షోస్ ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండబోతున్నాయి. సో వాటి కోసం ఎదురు చూద్దాం. సో ఇది గైస్ కొత్త షో అప్డేట్స్. కళ్యాణ్ ఏమో కూకు విత్ జాతరత్నాలు ప్రోమో ఆల్రెడీ చూసుంటారు. తనుజ ఏమో ది రోడీ షో, అట్లాగే అగ్ని పరీక్ష సీజన్ 2 ఇవన్నీ కలిసి ఉండబోతున్నాయి. అంతేకాకుండా వీళ్ళకి సపరేట్గా సినిమా అప్డేట్స్, మూవీ అప్డేట్స్ కూడా ఉండబోతున్నాయి. దీని మీద నెక్స్ట్ ఇంకొక వీడియో చేయబోతున్నాను. సో కళ్యాణ్ అండ్ తనుజ కాంబోని మళ్ళీ స్క్రీన్ మీద అట్లాగే టీవీలో చూడడానికి ఎంతమంది ఎగ్జైటెడ్గా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. మీకు ఈ అప్డేట్స్ నచ్చినట్టయితే వీడియోని ఒక లైక్ చేసి కామెంట్ చేసి అట్లాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఒక రీచ్ వస్తుంది. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే కళ్యాణ్ తనుజ రిలేటెడ్ మ్యాటర్స్ నేను ప్రతి వీడియో ఖచ్చితంగా వీడియో చేసి పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. సో మీరేం చేస్తారంటే కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నాలాగే మీరు కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే వీడియోకి ఒక లైక్ చేసి కళ్యాణ్ తనుజ అని కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి అప్డేట్స్ కళ్యాణ్ తనుజ రిలేటెడ్వి నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.